Audio Jungle. లాంచ్ చేయించేసి ప్రతి స్కూల్ అవేర్నెస్ క్రియేట్ చేసి ఇప్పటి నుంచి మండలం మొత్తం వచ్చినారు కదా ప్రతి స్కూల్ నుంచి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ కూడా ఒకరి రమ్మన్నారు స్ట్రెంత్ ఇచ్చినాం బ్యాగ్ ఇస్తారు వాళ్ళ స్కూల్ పోయే ముందు కన్సర్న్ మండల్ కోఆర్డినేటర్ గురించి ప్రోగ్రామ్ జరుగుతుంది సార్ పిల్లలందరికీ ఫస్ట్ అవగాహన కల్పిస్తాం సార్ సింపుల్గా అడిగింది అవేర్నెస్ ఒక్కొక్క స్కూల్ ఎన్ని డేస్ ఒకసారి గ్యాప్ ఇచ్చిపోతారు అంటున్నారు ప్రిన్సిపల్ పర్మిషన్ ఇచ్చి అప్పుడు వెళ్ళిపోతా వస్తాం సార్ అలాంటి టైం అనేది ఆయన గడిపిన చూడ అయ్యా చూడు కిందికి చెప్పండి మేడం కిందికి కొద్దిగా ఆ డబ్బు తగ్గట్టు ఈ వస్తువులు వేరే 3,500 గ్రాములు స్కేల్ అమ్మాయి ఏమన్నాయి మన దగ్గర ఏం లేవా ఓల్డ్ బుక్స్ ఉన్నాయి కదా తీసుకొచ్చి ఇవ్వాలి కేజీ 11 రూపాయలు ఇచ్చేయి స్కేల్ ఏం కావాలన్నా పెన్సిలా స్కేల్ పెన్ ఇచ్చేసి పెన్ సార్ దగ్గర చూడమ్మా చూడే రూపాయి వృధాగా పోనీవన్నమాట. అంటే మనం అందరం దాన్ని ఆదా చేసుకునే వాళ్ళం. కానీ రాను రాను ఆ ఆదా చేసుకునే పద్ధతి చెత్త కూడా సంపదే, దాన్ని మనం ఆదా చేసుకునే ఇళ్లలో అందరు మహిళలకు చెప్తాను, మన ఇళ్ళ వల్ల ఎటువంటి పొడి చెత్త ఉన్నా, అది ఇనుప సామాన్ అయినా, పేపర్ అయినా, కడ్డీలైనా, బాటిల్స్ అయినా ఏమున్నా సరే అవి మీరు ముందుగా భద్రపరుచుకుంటే సంపదలాగా, మా స్వచ్ఛతం వచ్చేటప్పుడు మీ ఊర్లో మైక్ అనౌన్స్మెంట్ చేస్తాము, మీరు ఒక కవర్ లోనే ఇంకో దాంట్లో వేసుకొని వచ్చేసి మా స్వచ్ఛత దగ్గర తీసుకొచ్చేస్తే దాన్ని మనం తూకం వేసి, ఒకప్పుడు మన ఇళ్లలో మన అమ్మమ్మలు చేసేదే ఏది వేస్ట్ కాదు, ప్రతిదీ దాచిపెట్టుకొని మనం తిరిగి వాడగలిగితే సంపద అనే ఉద్దేశంతోనే ఈ స్వచ్ఛతాన్ని పల్లెసి మీకు దాని తగిన వస్తువులు తీసుకోవచ్చు అనమాట. సో రానున్న రోజుల్లో చెత్తను పడేయకండి, అది సంపదగా మార్చుకునే ఆప్షన్ మనకుంది. స్వచ్ఛతంతో పాటు మన రాజపాలెం మండలంలో ఒకటి మనము స్క్రాప్ స్టేషన్ నిర్మించబోతా ఉన్నాం. ఏదైనా సీసాలు ఉన్నా సరే దాన్ని మీరు పొడిగా మార్చేసి ఆ పొడిని కూడా అమ్మే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాం. సో ప్రభుత్వం అన్ని గ్రామాలలో పారిశుద్ధ్యాన్ని ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొని ఈ స్వచ్ఛరథం అనే దాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడా 2 రోజులకో 3 రోజులకో స్వచ్ఛరథం వస్తే మనకి ఇంట్లో అవసరం లేకుండా పారవేసే వస్తువులన్నీ నిల్వ చేసుకొని ఒక డబ్బాలో ఇస్తే వాళ్ళు 2 రోజులకో 3 రోజులకో మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తే ప్లాస్టిక్ కవర్లు కానీ ఏదైనా మనకు పనికి రాకుండా ఉండే ఇనుప వస్తువులు కానీ ఏదైనా కూడా మనం వేస్తే వాళ్ళు తీసుకొని అందుకు దానికి ప్రతిఫలంగా అక్కడ వాళ్ళ దగ్గర ఉండబడిన కందిబెళ్ళలు కానీ, సబ్బులు కానీ, పెన్నులు కానీ, బుక్కులు కానీ, ప్లాస్టిక్కి సంబంధించి ఏమైనా అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇస్తాడు. అంటే ఏది కూడా దుబారా కాకూడదు. మనం ఇంతవరకు మనము ఏమైనా ప్లాస్టిక్ దాంట్లో వచ్చినట్టన్నీ ఊరికే పనికి రాకుండా పోతే
మన దిబ్బల్లో వేయడము రోడ్లలో వేయడము జరుగుతుంటుంది. అట్లా రోడ్లలో వేయకుండా దిబ్బల్లో వేస్తే ప్లాస్టిక్ అనేది కుళ్ళిపోదు, ఎన్ని రోజులైనా కుళ్ళిపోదు. అట్లాంటి దాన్ని ఇప్పుడు వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు మళ్ళీ రీసైక్లింగ్ అంటే మళ్ళీ దానిని వేడి చేసి మళ్ళీ ప్లాస్టిక్గా తయారు చేస్తారు. దానికోసం ఇవన్నీ తీసుకుపోతున్నారు. కాబట్టి మన గ్రామీణ ప్రాంతాలలో ఈ ప్లాస్టిక్ కవర్లు కానీ మన నూనె ప్యాకెట్లు కానీ రకరకాలుగా తెచ్చుకునే ప్లాస్టిక్ అన్నీ కూడా నిరుపయోగంగా పోతూ ఉండేటి గతంలో. ఇప్పుడు అట్లా లేకుండా అవన్నీ మళ్ళీ మనకు ఉపయోగపడి కొంత డబ్బును వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ దీంట్లో వచ్చేటివన్నీ కూడా ప్లాస్టిక్ బాటిళ్ళు కానీ పాల ప్యాకెట్లు కానీ పాతలేని కవర్లు కానీ పేపరు పత్రికలు పుస్తకాలు లోహాలు ఇనుము స్టీలు అల్యూమినియం బట్టలు బ్యాగులు వాడని దుస్తువులు అన్ని రకాల వేస్ట్గా మనకు పనికి రాకుండా పోయేటన్నీ కూడా వీళ్ళకి వేయచ్చు. వాళ్ళు ఇచ్చే బ్యాగ్లో నిల్వ చేస్తే వాళ్ళు 2-3 రోజులకి ఒకసారి మన దగ్గరికి వచ్చి మన ప్రతి ఇంటింటి దగ్గరికి వీధిలో తిరిగి అవన్నీ తీసుకొని పోవడం చేస్తారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇవన్నీ రోడ్లలో సహజంగా పనికి రాకపోతే మనం రోడ్లలో వేస్తుంటాం, లేదన్నా దిబ్బలో వేస్తుంటాం. దిబ్బలో వేసినా కూడా కుల్లవు. కాబట్టి ఇది కూడా మళ్ళీ రీసైక్లింగ్ చేసే దానికోసము ఇవన్నీ ఉపయోగపడతాయనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం మళ్ళీ ఇటువంటి కొత్త కార్యక్రమాన్ని తీసుకొని గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడ కూడా రోడ్ల మీద చెత్త చెదారం లేకుండా పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొని ఈ స్వచ్ఛరథాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో మనమందరము గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళం. గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన వాళ్ళకు సౌకర్యాలు తక్కువగా ఉంటాయనేది ఉంటుంది. పట్టణాల్లో ఉండబడడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయని చాలా వరకు మనం పిల్లల చదువు కారణంగా మరి పట్టణాలకు కొన్ని హైదరాబాదు కడప ఈ ప్రాంతాలకు పోతూ ఉంటాం. కాబట్టి మనం అందరూ గ్రామాలలో పుట్టినాం. మనకు వ్యవసాయమే జీవనాధారంగా ఉంటూ మరి పండినా పండకపోయినా ఈ గ్రామాల్లో చూపెట్టుకొని మనం ఉంటున్నాం. గ్రామీణంలో ఉండబడిన వాతావరణము గ్రామీణంలో ఉన్న సానుభూతి ఆప్యాయత ఎక్కడ పట్టణాల్లో దొరకదు మనకు. ఇంటి పక్కన ఎవరో ఉంటారు. గ్రామాలలో ఏముంది, ఈ ఇంటి పక్కన మన దాయాదులో ఎదురింటోళ్ళు ఉంటారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడు వదిలిపెట్టకుండా ఉండాలా. నేను చాలాసార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనా కూడా నేను పల్లెని వదులుకోవడం లే. ఎందుకంటే సౌకర్యాలు వచ్చినాయి. ఇప్పుడు ప్రతి పొద్దుటూరికి ఎక్కడ మన గోపాయపల్లె నుంచి కూడా 15-20 నిమిషాలలో పొద్దుటూరికి పోయేదానికి సౌకర్యం ఉంది. ఎందుకు మనం ఉండాలా? మంచి గాలి, మంచి వెలుతురు, మంచి వాతావరణము. అట్లా బయటకు వస్తే మన వాళ్ళు మన గ్రామస్తులు ఒకరికొకరు మాట్లాడించుకుని అప్యాయతనంతో పోగొట్టుకుని పట్టణాలలోకి ఎందుకు పోతున్నారో నాకైతే అర్థం కావడం లే. దయచేసి గ్రామీణ వాతావరణం చాలా మంచి వాతావరణము. ఇక్కడ అందరూ కూడా మనం గ్రామాలలో నివసిస్తే ఎక్కడికి చేరుకోవాలి, కడపకు పోవాలంటే 20 నిమిషాలు పొద్దుటూరుకు వచ్చి కడప పోయి మళ్ళీ మధ్యాహ్నానికి ఇంటికి రావచ్చు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో ఉండే పరిశుభ్రతను కూడా పాటిస్తే గ్రామాలలో ఇంకా అభివృద్ధి చెందుతుందని ఒక మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరికీ తెలియజేసేది ఏముందంటే తడి చెత్త పొడి చెత్త అనేది 2 రకాలు ఉంటుంటాయి. అదే మన పొడి చెత్తను 4 రోజులు లేటుగా ఇచ్చినా పర్వాలేదు. అయితే కొన్ని తడి చెత్తను మనం వెంటనే 2-3 రోజుల్లో పారేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. గ్రామాలకు మీరు వచ్చినప్పుడు ఈ స్వచ్ఛరథం వచ్చినప్పుడు మీరు పనికిరాని వస్తువులు ఏమన్నా ఉంటే అది పనికి రాకుండా పారవేసే పరిస్థితిలో ఉండబడిన ప్రతి వస్తువు కూడా వాళ్ళు తీసుకొని పోయి దానికి కొంత డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. లేదా వాళ్ళ దగ్గర ఉండబడిన కందివేళ్ళు కానీ పేస్టులు కానీ పెన్నులు కానీ బుక్కులు కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్వచ్ఛరథం అనే కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలన్నీ అన్ని రకాల పరిశుభ్రంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మన రాజుపాలెం మండలానికి 220 kV ఒక పెద్ద 220 kV అంటే స్టేషన్, పెద్ద సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక వారం రోజుల్లో మంజూరు అవుతుంది. దానికి స్థల సేకరణ ఎక్కడ పెట్టాలో ఒక 5 ఎకరాలు 6 ఎకరాల భూమి కావాలి ఉంటుంది. ప్రభుత్వ భూమి ఎక్కడ ఉండదని ఆలోచించి తహసీల్దార్ గారిని కూడా అడగడం జరుగుతుంది. ఎక్కడ ప్రభుత్వ భూమి అంటే అక్కడ 220 kVని ఏర్పాటు చేసి ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో కరెంటు సమృద్ధిగా ఉండేటట్టు 24 గంటలు ఉండేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఇంకా కొన్ని గ్రామాలలో మరి జెడ్పీసీఓ గారి ద్వారా కొన్ని రోడ్లు కావాలని అడుగుతున్నాం. మరి ఇంతవరకు ఎన్ఆర్జీసీ కింద కొంత రోడ్లు వేసాం. ఇప్పుడు ఏమైందంటే శ్రీరామమ్మ, ఇప్పుడు నరేగా పేరు శ్రీరామ్జీ అనేది ఒకటి పెట్టినారు. గతంలో 10% మనము మన నరేగా కింద 90% ఉండేది.
ఇప్పుడు 40% మనం కట్టాలా, 60% నరేగా కింద వస్తుంది. కాబట్టి దీంట్లో గ్రామీణ ప్రాంతాలలో మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందితో ఉండబడిన కారణంగా గత ప్రభుత్వం నష్టాలలో బాగా వదిలిపెట్టి అప్పులు చేసిపోయిన కారణంగా మనం మీ అందరి సహకారంతో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పాత అప్పులన్నీ తీర్చి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించే పరిస్థితి లేదు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని రోడ్లు వేసుకున్నామంటే ఇంతవరకు నరేగాతోనే రోడ్లు వేసుకుంటున్నాం. ఈ కొత్తగా కొన్ని ప్రాంతాలకు ప్రతి గ్రామానికి రోడ్డు ఉంది. ఇక్కడ ఇంకా కొన్ని కొత్త రోడ్లు, పొలానికి పోయే రోడ్లు కూడా ఇప్పుడు రాజపాలెం స్టేట్ పోలీస్ స్టేషన్ కాడ నుంచి అరగటం వరకు ఒక రోడ్డు వేయబోతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు గ్రామీణ ప్రాంతాలలో నిరంతరం మీకు అందుబాటులో ఉండి ఎవరు వచ్చినా నేను అందుబాటులో ఉంటాను. మీకు కావాల్సిన గ్రామాభివృద్ధి సంపూర్ణంగా చేస్తాము.